నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం చెట్లు దేవతా నిలయాలు. మనకు అందించిన వారు గంటి ఉషాబాల గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భూమి మీద నివసించే అన్ని రకాల ప్రాణుల సుఖ జీవనానికి వృక్ష సంపద అవసరం. వాటి భాగాలన్నీ మాత్రమే కాదు, పరిసరాలు కూడా మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడేవే. అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్న సూక్తి ఏర్పడింది. చెట్లు ప్రాణవాయువును అందించే సంజీవినులు అన్నది జగమెరిగిన సత్యం. రామలక్ష్మణులు పాండవులు వనవాసంలో చెట్ల నీడల్లోనే తమ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. పంచవటి అంటే 5 రకాల మర్రి వృక్షాల మధ్య రాముడు తమ పర్ణశాలను ఏర్పాటు చేసుకున్నాడని రామాయణంలో ఉంది. ఉపవాసం ఉన్న రోజు కొంతమంది మర్రి చెట్టుని పూజిస్తారు. శమి అంటే జమ్మి. ఈ చెట్టు శనిదేవుడికి ప్రీతికరమైనదని, ఆయన అనుగ్రహం కోసం జమ్మి మొక్కను నాటాలంటారు. జమ్మిని పూజించిన తర్వాత ఏ పని తలపెట్టినా విజయం కలుగుతుందని నమ్ముతారు. రావి చెట్టులో దేవతలు నివసిస్తారని, అందుకే ఆ చెట్టుని కల్పవృక్షాలలో ఒకటి అని చెప్తారు. బృహత్ సంహిత, బ్రహ్మపురాణం, తైత్తిరీయోపనిషత్తు లాంటి వాటిలోనూ బౌద్ధ రచనలలోనూ జ్ఞానఛత్రంగా పిలిచే బోధి వృక్షం ప్రస్తావన ఉంది. బోధి వృక్షం అనగా రావి చెట్టు. నేడు అశోక వృక్షాలుగా పిలుస్తున్నవి రామాయణ కాలం నాటి అశోక వృక్షాలు కావు. అశోక అంటే శోకం లేని, మానసిక ఉల్లాసం కలిగించేది అని అర్థం. అశోకవరంలో సీతాదేవికి నీడనిచ్చింది శింశుపా వృక్షం అంటే ఇరుగుడి చెట్టు. దీన్ని తామ్రపల్లవి అని అంటారు. బుద్ధుడు పుట్టింది కూడా ఈ వృక్షం కిందేనని కొన్ని బౌద్ధ కథలు ఉన్నాయి. కోసంబి నగరంలో శింశుపా వృక్షం కిందే బుద్ధుడు బోధనలు చేసేవాడట. ఇక శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షాన్ని అయితే ఔషధాలగని అనవచ్చు. అల్లరి చేస్తున్న బాలకృష్ణుడికి శిక్షగా రోటికి కట్టేసింది యశోద. ఆ దుడుకు చిన్నవాడు మధ్య వృక్షాల మధ్య నుంచి రోటిని ఈడ్చుకుంటూ పోయాడు. అంత పెద్ద మాన్లు అతడి ధాటికి పెలపెలమంటూ కూలి 2 గంధర్వులకు శాప విముక్తి కలిగినట్లు భాగవతం చెప్తోంది. అవతారం పరిసమాప్తి సమయంలో కృష్ణుడు అస్తవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వేటగాడు బాణాన్ని ప్రయోగించాడని చెప్తారు. వేప చెట్టును అమ్మవారికి ప్రతీకగా భావించి కొలుస్తారు. వటవృక్షం విష్ణుమూర్తికి ఆశ్రయం ఇచ్చినందున ఆయనను వటపత్రసాయిగా పూజిస్తాం. తులసి మొక్కను ఇంట్లో నిత్యం అర్చిస్తే కార్తీకంలో ఉసిరి చెట్టు పూజనీయమవుతుంది. త్రిభువనాలకు గురువైన దక్షిణామూర్తి వటవృక్ష మూలమందు కూర్చున్నట్టు పురాణాలు వర్ణించాయి. గురు దత్తాత్రేయునికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదంబరం అంటే మేడి. ఈ చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తుడు ఆ ఇంట్లో ఉన్నట్లేనని భక్తుల నమ్మకం. మనం కొలిచే దేవతలంతా ఇలా చెట్లకు ఎంతో విలువనిచ్చారు. మనిషి కూడా ఆ విషయం గుర్తుంచుకొని మసలుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.